పార్లమెంట్‌లో రాహుల్ చెప్పిన అబద్ధాలు, వాటి వెనకాలున్న అసలు వాస్తవాలంటూ చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. పార్లమెంట్‌లో ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు. ఎన్ని బెదిరింపులైనా చేయొచ్చు. ఎందుకంటే వాడి మీద ఎవరు కోర్టులో కేసేయలేరు. ఆ ధైర్యంతో ఎవరైనా నోటికొచ్చింది మాట్లాడొచ్చు. మహా అయితే స్పీకర్ ఆ వ్యాఖ్యలను తొలగించొచ్చు. బహుశా అదే ధైర్యంతో రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్‌లో చేసిన ప్రసంగంలో ఏమాత్రం సిగ్గుపడకుండా ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పాడో, ఎన్నికల సంఘాన్ని ఎలా బెదిరించాడో చూడండి. రాహుల్ ఆరోపణలు దానికి జవాబులు చూడండి అంటూ మెన్షన్ చేసుకొచ్చారు. ఎన్నికల కమిషనర్ మీద ఏ చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండా మోడీ ప్రభుత్వం 2023లో చట్టం తీసుకొచ్చింది. అసలు నిజం ఏంటంటే అసలు ఎన్నికల కమిషనర్స్ అధికార కెపాసిటీలో వాళ్ళు తీసుకునే ఏ చర్యలపైన వాళ్ళ మీద సివిల్ లేదా క్రిమినల్ చర్యలు తీసుకోకుండా రాజ్యాంగం వాళ్ళకి రక్షణ ఇచ్చింది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి భయపడకుండా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా రాజ్యాంగం వాళ్ళకి రక్షణ కల్పించింది. అయితే ఈ రాజ్యాంగ సూత్రానికి భిన్నంగా రాహుల్ గాంధీ ఏమేం అధికార రాహుల్ గాంధీనే మేము అధికారంలోకి వస్తే ఎన్నికల అధికారిని శిక్షిస్తామని పలుసార్లు బెదిరిస్తున్నాడు. ఇది పార్లమెంట్లో ఫ్రీ స్పీచ్ హక్కును అడ్డుపెట్టుకుని ఎన్నికల సంఘాన్ని బెదిరించడం కిందకి రాదా? అయితే గతంలో ఎన్నికల కమిషనర్స్ని సిజిఐ మెంబర్గా ఉన్న కమిటీ నియమించేది. మోడీ ఈ పద్ధతి మార్చి తనకు నచ్చిన వాళ్ళని నియమించుకుంటున్నారు. ఇది పచ్చి అబద్ధం. 1950 నుంచి 2023 మార్చి వరకు అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ వరకు ఈసీఐ నియామకాలు ప్రధాన నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి సలహాలతో ప్రెసిడెంట్ చేసేవాడు. చీఫ్ జస్టిస్ ఎప్పుడు భాగం కాలేదు. సుప్రీంకోర్టు 2023లో మాత్రమే తాత్కాలికంగా సీజీఐని కమిటీలో చేర్చాలని చెప్పింది. అది కూడా పార్లమెంట్ చట్టం చేసేదాకా మాత్రమే. 2004-14 యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంతకుముందు నెహ్రూ, ఇందిరా, రాజీవ్, పివి, సోనియా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక్కటే తమకు నచ్చిన వాళ్ళని ఈజీగా చేసుకునేది. లేకపోతే ఈవీఎంలో చిప్పులు మార్చచ్చు, ఎవరికి తెలియదు. ఇది అబద్ధమే. ఈవీఎంలు వన్ టైం ప్రోగ్రామబుల్, ఓటీపీ చిప్ ఉపయోగిస్తాయి. ఒకసారి ప్రోగ్రామ్ అయ్యాక మళ్ళీ మార్చలేం. బీఈఎల్ అండ్ ఈసీఐఎల్లో బర్న్ అవుతాయి. ఎన్నికల కమిషన్ అధికారుల సమక్షంలో 2017 నుంచి ఈవీఎంలో సెల్ఫ్ డయాగ్నోస్టిక్ ఫీచర్ కూడా ఉంది. అనధికారిక చిప్ ఉంటే మెషిన్ స్టార్ట్ కాదు. లేకపోతే ఈవీఎం బ్లూటూత్లో ఉందని బీజేపీ లీడర్ చెప్పారు. రాహుల్ చెప్పిన ఆ వ్యక్తి బీజేపీ అధికార ప్రతినిధి కాదు. ఈవీఎంలో ఎటువంటి వైర్లెస్ టెక్నాలజీ లేవు. ఎన్నికల కమిషన్ బహిరంగంగా ఛాలెంజ్ ఇచ్చింది. ఎవరైనా బ్లూటూత్ ఆన్ చేసి చూపిస్తే వాళ్ళకి 1.5 కోట్లు బహుమతి ఇస్తామని. ఇప్పటి వరకు ఎవరు ముందుకు వచ్చి ఈసీ ఛాలెంజ్ స్వీకరించలేదు. లేకపోతే ఈవీఎం ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇది తప్పే. భూటాన్, నమీబియా, వెనిజులా, గతంలో బంగ్లాదేశ్ కొన్ని ఎన్నికల్లో లాంటి దేశాలు ఈవీఎంలు ఉపయోగిస్తున్నాయి. అమెరికా, యూరోప్ దేశాలు డైరెక్ట్ రికార్డింగ్ ఈవీఎం కాకుండా వీవీప్యాట్తో కూడిన పేపర్ ట్రైల్ లేదా వాటర్ మార్క్డ్ పేపర్ బ్యాలెట్ ఉపయోగిస్తాయి. కానీ ఈవీఎం టెక్నాలజీనే. ఇప్పుడు రాహుల్ ఈవీఎం వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది పరోక్షంగా. కాంగ్రెస్ అధికారంలో 2004-14 మధ్య పూర్తిగా వీవీప్యాట్లు కూడా లేని ఇవే ఈవీఎంలతో గతంలో కాంగ్రెస్ పలు ఎన్నికల్లో గెలిచింది. 2004-2009లో కేంద్రంలో కాంగ్రెస్ గెలిచింది కూడా ఇదే ఈవీఎంలతోనే. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ గెలిచినప్పుడు రాహుల్ ఈవీఎంల గురించే ఫిర్యాదు చేయలేదు. 24లో ఒరిస్సా, హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ గెలిచినప్పుడు మాత్రమే ఫిర్యాదు చేస్తున్నారు. లేకపోతే ఈవీఎంని ఎవరైనా హ్యాక్ చేయొచ్చు. ఈవీఎంలు స్టాండ్ అలోన్ మెషిన్లు. ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై ఏమీ కనెక్ట్ అవ్వవు. పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్ సీల్ అవుతుంది. ఎవరు బటన్ నొక్కలేరు. కౌంటింగ్ రోజు మళ్ళీ అన్ని పార్టీ ఏజెంట్ సమక్షంలో ఓపెన్ అవుతుంది. లేకపోతే ఈసీఐ ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఎన్నికలు మ్యానిపులేట్ అవుతున్నాయి. యూపీఏలో టైంలో కూడా ఈసీఐకి పూర్తి స్వాతంత్రం చూపలేదు. 6 సిఈసీలు త్వరగా మారారు. 6 పూర్తి టెన్యూర్ ఎవరు పూర్తి చేయలేదు. కానీ కాంగ్రెస్ 2024-2009లో గెలిచినప్పుడు కొమ్మక్కు అని అనలేదు. ఇప్పుడు 2023 చట్టంలో ఎల్ఓపిని కూడా చేర్చడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ కూడా వాయిస్ ఉంది. అంటే కాంగ్రెస్ పాలన కంటే మెరుగు. ఉదాహరణకు 2025లో సిఈసీ జ్ఞానేష్ కుమార్ నియామకంలో రాహుల్ డిసెంట్ నోట్ ఇచ్చాడు. లేకపోతే ఈవీఎంలు ఈవీఎంలు ఎవరికి చూపించవద్దని చట్టం ఉంది. అబద్ధం అది. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం పోలింగ్ జరిగే రోజు ఉదయం తప్పనిసరిగా మాక్ పోల్ జరుగుతుంది. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలు ఓపెన్ చేసి బటన్ నొక్కి వీవీప్యాట్ స్లిప్ చూపించి వెరిఫై చేస్తారు. ఏజెంట్ సంతకం పెట్టాకే ఈవీఎం సీల్ వేస్తారు. లేకపోతే ఈవీఎంలు ఎవరు తాకలేరు, చూడలేరు. పోలింగ్ ఏజెంట్లు పర్సనల్గా ఈవీఎంని హ్యాండిల్ చేసి బటన్లు నొక్కి చూస్తారు. కెమెరాల ముందు ఈ ప్రక్రియ జరుగుతుంది. రాహుల్ పార్టీ, కాంగ్రెస్ ఏజెంట్లు ప్రతి ఎన్నికల ముందు ఇలాగే చేస్తున్నారు. లేకపోతే ఈసీ తన తప్పులు కప్పిపుచ్చుకుందుకు బయటపడకుండా ఉండడానికి ఎన్నికలైన 45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజీని ధ్వంసం చేస్తుంది. ఇది అబద్ధమే. ఎవరైనా ఎన్నికల మీద ఫిర్యాదు చేయదలుచుకుంటే గరిష్టంగా ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించిన 45 రోజులు లోపే ఫిర్యాదు చేయొచ్చు, లేదా కోర్టుకు వెళ్ళొచ్చు అనేది 1956లో ఆర్పీఐ యాక్ట్ సవరణ చేసినప్పటి నుండి. ఇలా కట్ ఆఫ్ డేట్ పెట్టకపోతే ఈ ఎన్నికల ఫిర్యాదులు అంతు లేకుండా పోతుందని అప్పుడు పెద్దలు ఆ నిర్ణయం తీసుకున్నారు. 45 రోజులకు సంబంధించిన లోపు వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన సీసీటీవీ వీడియో డేటా మాత్రం భద్రపరిచి మిగతా సీసీటీవీ ఫుటేజీలతో సహా ధ్వంసం చేస్తారు. ఎందుకంటే 45 రోజుల తర్వాత ఎన్నికల ఫలితాలపై ఫిర్యాదులు చేయడం నిషేధం కాబట్టి ఆ డేటా ఉపయోగం లేనిదవుతుంది. చూశారు కదా రాహుల్ ప్రశ్నలు అంటున్నారు.